సందేహం లేదు, మీ వాడికి పిచ్చే, సినిమా పిచ్చి. ఆ సినిమా పిచ్చి కనుక మీరు తగ్గించకపోతే నాకు పిచ్చెక్కెట్టుగా ఉందండి. నిమిషాలు మీరు తగ్గిస్తాను చూడండి. పిచ్చివాడిని పట్టుకుని పిచ్చివాడివి అంటే పుచ్చ పగల కొడతాడు. అందుకని మనమే పిచ్చివాడి రూట్లోకి వెళ్ళి వాడు చెప్పిన దానికల్లా అవునంటూ పిచ్చి తగ్గించాలి. మీరు వెళ్ళండి. అలాగే అన్న డాక్టర్ గారు, కొంచెం జాగ్రత్త. పేషెంట్కి వచ్చిన భయం ఏమీ లేదు. నా భయం పేషెంట్ గురించి కాదండి, మీ గురించే. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఈ వాతావరణం వ్యవహారం చూస్తుంటే నాకు డాక్టర్ పాత్ర నటించాలనుంది. నటించడం ఏమిటి గురు, జీవించి చెప్తా. ఓకే. చూసావా పేషెంట్ ని దారిలో పెట్టిన టాలెంట్. చూస్తున్నా నేను డాక్టర్ని, మీరెవరు? పేషెంట్ ని. పేషెంటా? ఏంటి రోగం? పన్నుపోటు. పన్నుపోట? ఏ పన్ను? జ్ఞానవంతం. జ్ఞానవంతం. నా టాలెంట్ వాడే డాక్టర్ ఎలా నమ్మించేస్తున్నాను. కంపౌండర్ సార్, పేషెంట్ ని గట్టిగా పట్టుకో. ప్లీజ్. ఎలా ఉంది నా యాక్టింగ్? అదిరింది. ఈ షాట్ మళ్ళీ యాక్ట్ చేస్తావా? అంతేనంటవా? ఈసారి పన్ను కాదు, టంగు టంగు. చెప్తాను. ఈ ఆండాల్ని మాత్రం వదలకూడదే. దీనికి తెలుగు అమ్మాయిలంటే తెగులు. దీన్ని ఏదో ఒకటి చేయాలి. చేస్తాను. ఎలా? ఎవరో ఒక బకరాగాన్ని బలి చేద్దాం. నీ లక్కీ నెంబర్ ఎంత? 2. నీది? 4. నాది 3. నాది 4. ఎందుకే? చెప్తాను. నాది 3. 2 4 3 4 3. హలో, ఇస్ ఇట్ 2 4 3 4 3? yes 24343. ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేను కావాలా? మనసంతా నువ్వే. My heart is beating, it's something teething, I'm waiting for you. సూపర్. Thank you. ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేశాం. మా లక్కు కొద్దీ మీరు దొరికారు. లక్కు మీది కాదు, నాది. ఎవరన్నా? అమెరికా నుంచి పర్సనల్. నువ్వు వెళ్ళి పడుకో. ఎవరండి? నా వర్కర్. నిన్ను కాదు, మై సెల్ఫ్. పడుకో. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వయసులో ఉన్న వాళ్ళ వాయిస్లన్నీ బాగుంటాయి. మీ వయసు ఎంత? నా వయసు జస్ట్ మొన్ననే 10 years బ్యాక్ 20 క్రాసింగ్ చేసింది. ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట. అందరూ అంటున్నారు. సుమారుగా ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నాం. ఏ ప్రాబ్లమా? నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి. రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను. జిమ్ లో అందరూ నన్ను జిమ్ క్యారీ అంటారు, తెలుగులో కండలు కాంతారా అంటారు. వావ్, మీ కండలు చూడాలని కోరికగా ఉంది. ఈ రాత్రికే మనం కలవాలి. మీరు తొందర పెట్టకండి, నేను ఇప్పుడే వీక్ అయిపోతాను. జస్ట్ మీరు ఎక్కడ రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి, అంతే వచ్చేస్తాను. మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా? తెలుసు. ఏమిటయ్యా అన్నయ్య, కొత్త చెప్పులు, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, కొత్త సెంటు, అన్ని కొత్తవే. నువ్వు ఒకడే పాతోడివి. అబ్బా కొత్త మాట ఏంటి సంగతి? వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్ళడానికి సెంట్ ఎందుకో? వాసన కోసం. అయినా సెంట్ గురించి ఆరా తీసే వయసు కదా నీది. చిన్నపిల్లడి పాడైపోతాం. పడుకో పడుకో. జిమ్ క్యారీ. వెళ్ళవయ్యా అన్నయ్య, వెళ్ళు. కుడివైపు తిరిగితే ఎడంవైపు రూమ్ నెంబర్ 12. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. రిస్క్ నాది కాదు, మీది. మజిల్స్ తో మటాష్ చేసేస్తా. అరే తెరిసి కూర్చున్నారు, దూరిపోతా. కేకలు పెట్టించేస్తా. ఏమే లోపలికి వెళ్ళాడు, అందరినీ పిల్లవే. 5 అని చెప్పింది. 1:5 కుమ్మేస్తా. డార్లింగ్ 24343 వచ్చా. ఎన్నా కాదు నీకన్నా. 24343 వచ్చా. కుమ్మేస్తా. ఏం చేయకుండా అరిచేస్తుంది.
హ్యాపెండ్ ఇన్ ఇంగ్లీష్? ఇప్పుడు నేను వెంకట పోనే ఏ ఏ ఇదేంటే దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు. అందుకని నన్ను బుక్ చేసుకుంది. అమ్మ కంచు. మై హార్ట్ ఈస్ బీటింగ్. ఏ 24343 దిస్ నెంబర్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్. ఒళ్ళంతా కమిలిపోయింది. ఏంటన్నా ఆ, నిన్నేదో స్టైల్ గా సెంటు కొట్టుకున్నావు, మరి ఈరోజు ఆయింట్మెంట్ రాస్తున్నావు. నిన్న సెంటు రియాక్షన్ ఇచ్చింది, అందుకే ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చింది. ఆ, మరి నిన్నేదో వాకింగ్ అని బయటికి వెళ్ళావు. వెళ్ళినప్పుడు వాకింగే, వచ్చేటప్పుడే పార్కింగ్, ఇంటి దాకా దేకింగ్. ఏమైందో సరిగా చెప్పొచ్చుగా. యాక్సిడెంట్ అయింది. వాకింగ్ అని వెళ్తుంటే ఓ బెంచ్ లారీ గుద్దింది. ఆడలారియా మగలారియా? బాగా లోడ్ లారీ. అంత లోటు లారీ గుద్దినా పెద్ద దెబ్బలు తగిలినట్లేవేంటి? కనిపించావు. ఎక్కడ తగలాలో అక్కడ తగలే. సరేలే, ఆ. చిన్నపిల్లండి, నాకెందుకులే ఇవన్నీ. వస్తా. నీదే లేటు. ఏంటిడు తెలిసి అడిగాడా తెలియక అడిగాడా? ఎవడో వచ్చి ఫోన్ తీయండి రా. ఇదిగోండి సార్ మీ ఫోటోలు. మళ్ళీ ఎప్పుడన్నా మంచి ఫ్యామిలీ ఫోటోలు కావాల్సి వస్తే మా దగ్గరికే రండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చస్తే రాడు. నువ్వు మూసుకోరా, నువ్వు చదువుకో, నేను పనిచేస్తున్నా కదా. నీ కర్మ. ఇంత నల్లగా ఉంది. ఓనర్ ఎక్కడ? సార్ మీరు ఇక్కడ ఉన్నారా? ఇదిగో మా ఇద్దరిలో ఓనర్ నేనేనని అంత కరెక్ట్ గా ఎలా కనుక్కున్నావయ్యా? అది చాలా ఈజీలేండి. ఎక్కడైనా ఓనర్ కదా పని చేస్తాడు. మీకున్న దోల ఆడికి ఎందుకు ఉంటది? ఓహో, అయితే వాడు పనుడని కూడా నువ్వు కనుక్కున్నావా? ఒకసారి హ్యాండ్ ఇవ్వు. హ్యాండ్ ఇచ్చి అలవాట్లేదు. అయితే ఇదిగో నా ఫ్లాష్ బ్యాక్ తెలియదు నీకు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎందుకురా? సరే ఇదిగో నువ్వు వెళ్ళి మేకప్ వేసుకో. నేను మేకప్ వేసుకోవటం ఏంటండి? ఫోటోలు ఇంకొకటికైతేను. ఫోటో నీకు కదా? నాకు కదండి. ఒరే బాబు, దెబ్బతినేవండి. బుల్లి బాబు. బుల్లి బాబా? రే శివుడు మాలకం మావాడండి. నేను తీయబోయే సినిమాలో హీరో. కొంచెం సిగ్గు ఎక్కువ. న్యూడ్ గా ఇంట్రడ్యూస్ అయిపోతున్నా. న్యూడ్ అంటే ఆ టైప్ కాదండి, న్యూ గా ఇంట్రడ్యూస్ అయిపోతున్నా. ఓహో, ఎలా ఉన్నాడండి? కొంచెం చికెన్ గురి వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. అంటే లావుగా ఉన్నాడు. డైటింగ్ చేయమన్నా బాడీలో వచ్చిన వాళ్ళగా అయిపోయాడు. మీరు సినిమా డైరెక్టర్ సార్? ఈడి మీద ఒట్టు, నేను తీయబోయే సినిమా హిట్. నువ్వేట్రా గింజుకుంటావు? మీరు ఉండండి సార్. మీ సినిమా పేరు ఏం పేరు సార్? చెప్పక్కర్లేదు. పర్వాలేదు చెప్పండి సార్. చెప్పక్కర్లేదే సినిమా టైటిల్. కింద క్యాప్షన్ అని ఉందా సార్? చూడక్కర్లేదు. ఈ ఎదవ క్యాప్షన్ చదివేవాడే, సినిమా చూసేవాడు కాదు. ఇంతకీ టైటిల్ ఎలాగుందండి? చెప్పక్కర్లేదు. అబ్బో, మీకు టైటిల్ రీచ్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు కనుక్కున్నావు కానీ నాకు ఇందాకనే రీచ్ అయింది. ఇంతకు ముందు ఏ సినిమాకి పనిచేశారు సార్? ఎదురింటి ఆంటీ, పక్కింటి చంటి. ఆ సినిమా క్లాప్ కొట్టాడు. ఆయన క్లాప్ కొట్టి ఇంటికి మందు కొట్టాడు. సినిమా తీయాలని ఐడియా వచ్చింది. ఈడు దొరికాడు, తీసుకొచ్చాడు. కరెక్ట్ గా చెప్పారు. చెయ్యమండి. ఇందాక నువ్వు ఇచ్చామ్మా. ఈగో ప్రాబ్లమా? అప్పుడు ఫోటో తీస్తాను. అద్దా సార్. సార్, మా ఓడు ఫ్రంట్ పవన్ కళ్యాణ్ లా ఉండాలి, సైడ్ చిరంజీవి లా ఉండాలి, బ్యాక్ బాలయ్య బాబు లా ఉండాలి. టోటల్ గా ఇళ్ళలాగా ఉండకూడదు, అంతే కదా? నాకు వదిలే, నేను చూసుకుంటా కదా. 100 days 100 చెప్పారు సార్. బుల్లిబాబు జిప్ పెట్టుకో, సెన్సార్ ప్రాబ్లం. మాకు కూడా ప్రాబ్లమే, పెట్టుకో. రాయరే లేదా? స్మైల్ ప్లీజ్. కాదురా, నువ్వు స్మైల్ ప్లీజ్. నువ్వే అట్ట కాదయ్యా, స్మైల్ నువ్వు చూపించరా. అట్ట ఊపి పేపట్టు. బాబేం చదివాడు? స్వాతి, సితార, సంతోషం, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి అన్ని చదివాడండి. మరి హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఇవి చదివితే ఎవడిస్తాడండి? చదువు వాళ్ళ బాబు ఇండస్ట్రీలో తోయడానికి చూస్తున్నాడు. ఫైట్లు వచ్చా? డూప్ చేస్తాడు. మరి వాయిస్, డబ్బింగ్, డాన్స్, చూలు 4 మేకలు కొడితే ఈడు ఎగురుతాడు. మరి అయితే ఏం చూసి వీడిని హీరోగా పెట్టుకున్నారయ్యా? ఈ న్యూస్ ఎవరు పెట్టుకున్నారండి బాబు? వాళ్ళు బాబు ఆశ చూసి పెట్టుకున్నాం. డాడీ సార్, మీకు 100 days ఇప్పుడే మీ గురించి అనుకోండి, మీరే ఫోన్ చేశారు. అబ్బాయి వెనక నుంచి చూస్తే అచ్చం చిరంజీవి లాగలేడు. ఎటు చూసినా చిరంజీవి. అంటే నమ్మదు. అదే స్టూడియో అతను మన బాబుని మెచ్చుకుంటున్నాడు. మెచ్చుకునేది ఏముందిలే, ఉన్నమాట చెప్పావు. మీరు అదే అనుకున్నారా? బాబు బతికే ఉన్నాడు కదా, అప్పుడే ఎలా పోనిస్తాను? వెనక ముందు ఆలోచించకుండా బాబుకి బాగా ఫోటోలు కొట్టి. అయ్యో, ఫుల్ గా తీస్తున్నానండి. ఫోటోలు దిగుతుండగానే వేరే డైరెక్టర్లు వచ్చి అడుగుతున్నారండి, మా సినిమాలో చేయని. సర్లే, ఇంతకి ఎంత అయింది? ఎంత అయిందండి? 1 లక్ష రూపాయలు అయింది అంతే. 1 లక్ష కాకపోతే 4 లక్షలు తీసుకో. ఆ నోటు కూడా ఉంది మన దగ్గర. ఎంత ఖర్చు అయినా సరే, ఇదిగో ఈ దెబ్బతో నువ్వు 1 కోటి రూపాయలు డైరెక్టర్ అయిపోవాలి, మా వాడు 2 కోట్లు హీరో అయిపోవాలి. పంపకొచ్చి కొత్త నోటు తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓహో, ఈ బూడిద గుమ్మడికాయ గాడు ఆ మెంటల్ గాడు కొడుక. 2000 నోట్లు మూసుకో. ఆహా, అట్టయితే ఇక నీ జాతకమే మారిపోయింది. అంతేనా? అబ్బో 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 అబ్బో. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? మరి నువ్వు పట్టుకుంది
మామూలు పార్టీ అనుకున్నావా మరి రిజర్వ్ బ్యాంకే అన్ని కొత్త నోట్లు కొత్త నోట్లు. సరే సార్ బిల్ ఎంత అయిందో చెప్పండి. 1,00,000. మరి ఇందాక నువ్వే చెప్తావు కదా ఫోన్ లో. మాకు 1,00,000 ఉంటాయండి. అట్టయితే 5,000 ఇవ్వండి. తీయవయ్యా చూస్తావే, నేను డబ్బులు చేత్తో పట్టుకోను. ఇది పట్టుకోకపోతే మంచి పార్టీని పట్టుకున్నావు కదా. ఇదిగోండి సార్. దా నేను ఎప్పుడైనా ముట్టుకున్నారా డబ్బులు? ఒరిజినల్ నోటు సార్. ఫోటోలు ఎప్పుడు ఇస్తారు? వస్తే ఇస్తాం పోవా. అంటే మీరు వస్తే రేపు ఇస్తామంటున్నాడు ఈ ఎదవ. ఏం మాట్లాడతాడు ఏదో అంతే. మన అంతం చెప్తా. ఆడు అంతే కదా. దా దీపారార్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.